అం- అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. ఆ, అంటే బాబు, ఓకే ఒక నిమిషం రా బాబు. బ్రహ్మాజీ గారు పిలిచారండి, రాపోతే మళ్ళీ ఎవరి దగ్గర ఏం చెప్తారని భయంతో వచ్చేసాను నేను. ఆ హీరో దగ్గరికి వెళ్ళి మనోడికి పొగరు వచ్చిందని చెప్తారు, మళ్ళీ ఇక్కడ ఎందుకని మీకోసం వచ్చాను, నేను భయపడతాను. బాపు సినిమా ట్రైలర్ చూశాను నేను, చాలా బాగుందండి. అంటే ఈ సినిమాకి హీరో ఎవరైనా అడుగుతుంటే అనవసరంగా అడిగాను బ్రహ్మాజీ గారిని, డైరెక్టరే హీరోగా కనబడుతున్నాడు కదా అనిపించింది నాకు. చాలా చాలా బాగా చేశారు దయ్య గారు. మీరు ముందుకు రండి, నేనే దాక్కుంటా అంటే నాకంటే వెనక దాక్కుంటున్నారు. చాలా బాగా చేశారు సినిమా. అంటే మా నాన్నగారు ఫార్మర్ అండి, వ్యవసాయం చేస్తూ ఉంటారు. మా నాన్నగారు ఒక మాట అనేవారు, అంటే ఇక్కడ దీంట్లో ఆ డైలాగ్ వేశారు, ఏంటంటే డైలాగ్ కాదు కానీ ఫార్మింగ్ అంతా వేసిన తర్వాత మనీ అంతా లాస్ అవుతుంది కదా వర్షం వచ్చిన తర్వాత. మా నాన్నగారు అనేవారు, ప్యాకెట్ ఆడితే డబ్బులు ఎదటోడికి వస్తాయో లేకపోతే పక్కోడికి వస్తారా, వ్యవసాయం చేస్తే ఎవడికి వస్తాయో కూడా తెలియదు, పోతాయని. అంత బాధ ఉండేది మా నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు. అంటే మొత్తం అన్నీ వేసి పెట్టుబడి పెట్టి ఇన్వెస్ట్మెంట్ అంతా చేసేసిన తర్వాత వర్షం వచ్చేసి ఒక నైట్ అంతా పోయేది. మళ్ళీ 1 ఇయర్ కోసం ఒక ఎకరం పొలం చేయడానికి ఒక కష్టపడి 1 ఇయర్ చేస్తే 5,000 వస్తుందండి. ఇప్పటికీ 5,000 వస్తుంది నాకు తెలుసు, మా ఊర్లో కూడా మా పొలాలు ఉన్నాయి. అంటే మా నాన్నగారి గురించి ఇప్పుడు చెప్తున్నాను నేను ఇక్కడ. మా నాన్నగారు అప్పుడే కాలం చేసి 1 ఇయర్ అయింది. ఈ సినిమా బాపు సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టీం అందరికి కూడా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లేట్ అయిపోతుంది తెలుసు, కానీ బాపు సినిమా కాబట్టి మీ బాపుతో ఉన్న ఒక బ్యూటిఫుల్ మెమరీ ఆర్ ఎమోషనల్. ఉప్పెన సినిమా టైంలో మా నాన్నగారు మా అమ్మ చెల్లి అందరూ వెళ్ళారంటండి సినిమాకి రాజమండ్రిలో. వెళ్తే అమ్మ నాన్న సినిమా చూశాడా అని అడిగాను. ఎక్కడ చూశాడరా, చూడలేదు నాన్నగారు అన్నారు. నేను నాన్నగారు అంట, చితకొడేశ్వరు మా నాన్నగారు నన్ను సినిమాలకు వెళ్తుంటే. సినిమా చూశారు నాన్నగారు అంటే, థియేటర్ వరకు వచ్చారు కానీ లోపలికి రాలేదురా అన్నారు. ఏం చేస్తున్నారంటే గేటు బయట నిలబడి అడిగేవారంట అందరినీ, బాబు సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా అని అందరినీ వాళ్ళు అడిగారంట. అదే అండి, నాన్న నేను తీసే రామ్ చరణ్ గారి సినిమా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. క్రేజీ. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్.